హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్యాకేజింగ్ చార్జెస్. స్విగ్గీ, జొమాటోలో ప్యాకేజింగ్ చార్జెస్ ఎలా పెట్టాలో చూద్దాము. బేసిక్‌గా క్లౌడ్ కిచెన్ అయినా, రెస్టారెంట్ అయినా కూడా ఈ ఈ విధంగా మనము చేయొచ్చనమాట. సో, మన కమెంట్స్ వస్తున్నాయి. ఒకసారి మనం మెన్యూ అప్‌లోడ్ చేసిన తర్వాత రేట్స్ ఎలా మోడిఫై చేయాలి? మోడిఫై చేయొచ్చా? చేయకూడదా? అది కూడా మనము ఈ వీడియోలో చూద్దాము. దీని తర్వాత యాడ్ ఆన్స్ ఒక టాపిక్ పెండింగ్ ఉంటది. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అండ్ ఈ వీడియోలో ఇంకోటి ఏంటి అంటే కొన్ని స్కామ్స్ జరుగుతున్నాయి. అంటే స్విగ్గీ, జొమాటో వాళ్ళ సైడ్ నుంచే స్కామ్ అంటే స్కామ్ అని కాదు. కాకపోతే మనకి అడ్వాంటేజ్ ఏమి ఉండదు. అండ్ మనకు తెలియకుండా వాళ్ళు అడ్వర్టైజ్‌మెంట్స్ కానీ అలాంటివి పెడతా ఉంటారు. కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అవి చూద్దాము. సో, ఫస్ట్ అయితే మనము ప్యాకేజింగ్ చార్జెస్ ఎలా పెట్టాలి అనేది చూద్దాము. నేనైతే ఇది మన అవుట్‌లెట్ ఓపెన్ చేశానండి ఒకటి. ఓకేనా. ఇది మనది ప్యూర్ అండ్ నేచురల్ అని చెప్పేసి మన అవుట్‌లెటే ఇది ఓపెన్ చేశాను. దీనికి మనము ఈరోజు ప్యాకేజింగ్ చార్జెస్ అనేవి యాడ్ చేద్దాం. సో, ప్యాకేజింగ్ చార్జెస్ ఎంత పెట్టాలి అంటే డిపెండ్స్ అండి. మీరిచ్చే ప్యాకేజింగ్‌ని బట్టి మీకెంత పడుతుందో 50% అయినా పెట్టండి. ఆర్ ఎల్స్ కంప్లీట్‌గా కస్టమర్ పైన 100% అయినా వేసేయండి. అది మీ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ మనం కేఎఫ్‌సీ చూసుకుంటే వాళ్ళ ప్యాకేజింగ్ అరౌండ్ రూ. 50 45 అబోవ్ ఉంటది. ఇంకా ఐటీసీ వాళ్ళయి ఉంటాయి. ఐటీసీ సోల్ క్రియేషన్స్ అవి ఇవి ఉంటాయి. వాళ్ళ ప్యాకేజింగ్ అరౌండ్ రూ. 70 వరకు కూడా వెళ్తాయి అప్పుడప్పుడు. సో, డిపెండ్స్ అన్నమాట. ఈ ప్యాకేజింగ్ చార్జెస్ అనేవి 2 టైప్స్‌గా ఉంటాయి. ఒకటి ఐటెమ్ లెవెల్ ఉంటది. ఒకటి ఆర్డర్ లెవెల్ ఉంటది. ఇది గుర్తుపెట్టుకోండి. ఐటెమ్ లెవెల్ ఒకటి, ఆర్డర్ లెవెల్ ఒకటి. ఐటెమ్ లెవెల్ అంటే ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకుంటే ఇన్ని ఐటెమ్స్ ఉన్నాయి గదా! సో, ఈ ఐటెమ్స్‌లో మన కస్టమర్ ఏదైనా ఒక ఐటెమ్ సెలెక్ట్ చేసుకుంటాడు ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ ఇక్కడ మిక్స్డ్ ఫ్రూట్ బౌల్ తీసుకొని దీంతో పాటు ఒక జ్యూస్ తీసుకున్నాడనుకోండి. ఐటెమ్ ఒక ఆర్డర్. ఒక ఆర్డర్‌లో మనోడు ఒక ఆపిల్ జ్యూస్ పెట్టుకున్నాడు. ఒక మిక్స్డ్ ఫ్రూట్ బౌల్ పెట్టుకున్నాడు. ఓకేనా? సో, ఈ రెండిటికి కలిపి ఒక రూ. 10 ప్యాకేజింగ్ చార్జ్ పడితే అది ఆర్డర్ లెవెల్ ప్యాకేజింగ్ చార్జ్. అదే ఒకవేళ మనం మిక్స్డ్ ఫ్రూట్ బౌల్‌కి రూ. 10, ఆపిల్ జ్యూస్‌కి రూ. 10 ఇట్లా పడితే ఇది ఐటెమ్ లెవెల్ ప్యాకేజింగ్ చార్జ్. ఇవన్నీ కూడా మన చేతిలోనే ఉంటది. ఎవరైతే రెస్టారెంట్ నడిపిస్తున్నారో వాళ్ళ చేతిలోనే ఉంటది. మీరు పెట్టొచ్చు. ఎంతైనా పెట్టొచ్చు అంటే అంత ఉండదు. ఎంతైనా పెట్టొచ్చు అనేది ఉండదు. మీరు సఫిషియంట్ వాళ్ళకి ప్రూఫ్స్ చూపియాలి. మీరు ఏ ప్యాకేజింగ్ పెడుతున్నారో ఆ ప్యాకేజింగ్‌ది ఒక ఫోటో అడుగుతారు. మనం ఆ ఫోటో చూపిస్తేనే ప్యాకేజింగ్ చార్జ్ అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఇది ఇంతకు ముందు ఉన్న ప్రాసెస్. ఇప్పుడు ఎలా ఉందనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? సో, ఫస్ట్ అయితే నేను ఇక్కడ మెన్యూ ఓపెన్ చేశాను. మెన్యూ ఎడిటర్‌లో ఉన్నా. ఇక్కడ మెన్యూ ఎడిటర్‌లో ఉన్నాను. సో, నేను ఇక్కడ యాపిల్ జ్యూస్‌ని ఒకసారి ఎడిట్ చేస్తున్నా. దీంట్లో మనకి ఇక్కడ మీకు ఆప్షన్ కనిపిస్తది. ఇక్కడ ఏం కనిపించింది మీకు? ఎంటర్ ప్యాకేజింగ్ చార్జెస్ అని కనిపించింది కదా! ఇక్కడ డౌన్ లైన్ పైన క్లిక్ చేయండి. డౌన్ యారో పైన. నేను ఇక్కడ ఆల్రెడీ ఏం పెట్టానంటే రూ. 10 అని పెట్టా. అంటే కొన్నిటికి నేను ఇంతకుముందు పెట్టున్నాను. సో, దానికి రూ. 10 అని ఉంది. సో, ఇక్కడ నేను డైరెక్ట్‌గా రూ. 10 సెలెక్ట్ చేసుకుంటే మనకి ఆ ప్యాకేజింగ్ చార్జ్ అనేది ఇక్కడ రూ. 10 అనేది ఇక్కడ వర్తిస్తదనమాట. రూ. 10 అని పెట్టేసి. సో, ఇలా కాదు స్టార్టింగ్ నుంచి ఎలా చేద్దాం అన్నది ఒకసారి వీలైతే చూద్దాము. సో, ఫస్ట్ మనం ఇక్కడ మెన్యూ ఎడిటర్‌లోకెళ్దామండి. ఎళ్ళిన తర్వాత రెస్టారెంట్ ఇన్ఫర్మేషన్‌లోకెళ్దాము. ఇక్కడ నేను ఇంతకుముందు ఇక్కడ చూడండి ఇక్కడ మాక్సిమం ప్యాకేజ్ చార్జెస్ క్యాప్ టు 20 పర్ ఆర్డర్. టికెట్ ద వాల్యూ. సో, ఇక్కడ నేనేం చేస్తా ఇంకో కొత్త చార్జ్ యాడ్ చేస్తా. మాక్సిమం రూ. 20 పెట్టుకున్నా. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ఇక్కడ రూ. 20 ఉంది మాక్సిమం. మాక్సిమం ప్యాకేజ్ రూ. 20 క్యాప్ అయి ఉంది. ఇది ఒకవేళ మనము చేంజ్ చేయాలో లేదో చూద్దాం ఇక్కడ. ఇక్కడ 20 ఉంది. సో, నేను దీన్ని ఇక్కడ మార్చుకోవచ్చు. 20 నుంచి కూడా నేను 50 చేసుకుంటా. ఓకేనా? సో, అదేమంటుంది 50 పెట్టకురా బాబు 40 పెట్టుకో అంటుంది. సో, మాక్సిమం అప్లికేబుల్ ఈస్ 40. సో, మనం ప్యాకేజింగ్ మనం ఇక్కడ 40 పెట్టుకున్నాం. ఇది కొత్త అవుట్‌లెట్ అండి. సో, ఈ వాల్యూస్ తక్కువుంటాయి మనకి. వీళ్ళకి పెద్దవాళ్ళకి ఎలా ఉంటాయంటే వీళ్ళకి టైప్స్ ఉంటాయి. కేఎఫ్‌సీ గాని వీళ్ళు మల్టీ అవుట్‌లెట్ మల్టీ నేషనలే కాబట్టి అవన్నీ గూడా. సో, వాళ్ళకి ఎక్కువ పెట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో, మనకలా ఉండదు. సో, ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఎంత వరకు పెట్టుకోవచ్చు? 40 వరకు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చేంజ్ అయింది ఇక్కడ? ఇప్పుడు ఇక్కడ ఏం చేంజ్ అయింది? ఇంతకుముందు 20 ఉంది గదా! ఇప్పుడు ఇక్కడ 40 వచ్చేసింది. మాక్సిమం నేను ఒక్కొక్క ఐటెమ్‌కి ఒక్కొక్క ఆర్డర్‌కి రూ. 40 లెక్కన ప్యాకేజింగ్ చార్జ్ పెట్టుకోవచ్చు. ఓకే. సో, ఇక్కడ యాడ్ చార్జ్‌లోకెళ్ళండి. ఇక్కడ ఒక రూ. 10 పెట్టండి. ఓకేనా? రూ. 10 పెట్టేసి ప్లాస్టిక్ ఫ్రీ, నాన్ బయోడిగ్రేడబుల్. మా బౌల్స్ ఉన్నాయి గదా! సో, నాన్ బయోడిగ్రేడబుల్ అని పెడుతున్నా. సేవ్ అని పెట్టేసేయండి. ఓకేనా? సో, ఇక్కడ మీరు సేవ్ చేసిన తర్వాత మీకు ఇండివిడ్యువల్ ఐటెమ్స్ వస్తాయి. ఓకే. ఇండివిడ్యువల్ ఐటెమ్స్ వస్తాయి. సో, ఇది ఇప్పుడు మీరు ఇక్కడ ఏం పెట్టకని పక్కన పెట్టేసేయండి.
మళ్ళీ యాడ్ చార్ట్స్‌లోకెళ్ళండి. అంటే ఇప్పుడు మన మెన్యూలో అన్నీ రూ. 10 ఉండవు. ప్యాకేజింగ్ చార్జ్ అన్నీ రూ. 10 ఉండదు. సో, కొన్ని రూ. 20 ఉంటాయి. కొన్ని రూ. 15 ఉంటాయి. ఓకేనా? అన్నీ అంటే మీరు బౌల్ ఇంక్లూడ్ చేసుకోండి. బౌల్‌తో పాటు దానికి పెట్టే మూత, మూతతో పాటు మీరు ఏదైతే ఆ బౌల్ ప్యాక్ రెడీ అయిన తర్వాత ప్యాకెట్‌లో పెట్టి పంపిస్తారు కదా! ఆ ప్యాకెట్ నెక్స్ట్ పైన మీరేసే ప్లాస్టర్ గాని, స్టాపుల్ గాని మీ ఇష్టం. సో, అది కూడా ఇంక్లూడ్ అయిపోయి ఉండాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 15 పెడుతున్నాం. ఓకేనా? ఇక్కడ 15 పెడుతున్నాం. పెట్టేసి ప్లాస్టిక్ ఫ్రీ. అన్నీ కూడా ఆల్‌మోస్ట్ ప్లాస్టిక్ ఫ్రీ ఉంటాయి. సో, సేవ్. ఫస్ట్ మీరు ఇక్కడ ఈ అమౌంట్ అనేది సేవ్ చేసుకోండి. ఇవన్నీ కూడా సేవ్ చేసుకోండి. ఓకేనా? సో, ఇప్పుడు మా దాంట్లో కస్టర్డ్ అని ఉంటది. ఇక్కడ ఫ్రూట్ కస్టర్డ్. దానికి మేము జార్ ఇస్తాం. ఆ జార్ ఏంటి అంటే గ్లాస్ జార్ కదా! అది ఇప్పుడు డ్యూ టు వార్ యుద్ధం వల్ల ఆ గ్లాస్ చార్జ్ అనేది చాలా పెరిగిపోయింది. సో, ఆ జార్ ప్రైస్ కూడా పెరిగింది. మాకు మాక్సిమం ఆ జార్‌లు ఎందుకు పెట్టుకుంటారంటే పోపుల డబ్బాలకి పనికొస్తాయన్నమాట. సో, వాటి కోసం కస్టర్డ్ ఆర్డర్‌లు ఎక్కువొస్తా ఉంటాయన్నమాట. సో, దానికి ఆ జార్ వాడతారు. పోపుల డబ్బాకి మంచి పనిచేస్తది. 300 ఎంఎల్ ఉంటది జార్. సో, ఇక్కడ నేను ఇది పెట్టేసిన. రూ. 20 పెట్టుకున్నా. సో, నేనేం చేస్తా, ఈ రూ. 20 అనేది నేను ఆ జార్స్‌కి పెడతా. ఓకేనా? మాక్సిమం మీకు ఓన్లీ రూ. 10 ఆర్ మెయిన్‌లీ రూ. 20 ఆర్ ఓన్లీ రూ. 30 మీ ఇష్టం. ఎంతో కొంత ఒకటే సింగిల్ చార్జ్ ఉంది అనుకుంటే, ప్యాకేజింగ్ చార్జ్ ఉంది అనుకుంటే, ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటే, ఇక్కడ ఈ కేటగరీస్ ఉంటాయి కదా మన మెన్యూలో, ఆ కేటగరీస్‌లో ఈ ఫ్రూట్ బౌల్స్‌కి ఈ 10 ఐటెమ్స్‌కి ఆటోమేటిక్‌గా అది సెలెక్ట్ అయిపోతుంది. ఓకేనా? ఇట్లా డిషెస్ అనేవి మనము మ్యాప్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రూ. 20 తీసుకున్నా. ఈ రూ. 20 తీసుకున్నా. రూ. 20 నేను దేనికి పెడదాం అనుకున్నా? డెజర్ట్స్ వీటికి. ఓకేనా? 3 ఉన్నాయి. ఆ 3 కూడా మనకి కస్టర్డ్సే ఉంటాయి. సో, ఆ 3 కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మ్యాప్ అని పెట్టేసినా. ఓకే. ఇది అప్‌డేట్ అయిపోయింది. సక్సెస్‌ఫుల్ అని. నేను మీకు మళ్ళీ మెన్యూ ఎడిటర్‌లోకి తీసుకెళ్ళి అది చూపిస్తా. ఓకే. సో, ఇక్కడ రూ. 10 ఉంది. ఓకేనా? ఈ రూ. 10 దేనికి పెడదాము? జ్యూసెస్ బాటిల్స్ ఉంటాయి కదా! వాటికి ఈ రూ. 10 అన్నీ కూడా నేను సెలెక్ట్ చేసుకున్నా. ఓకేనా? అవన్నీ కూడా ఆటోమేటిక్‌గా మనకి మ్యాప్ అయిపోతాయి. ఇంకొక కండిషన్ ఇక్కడ. ఏంటి అంటే, ఇది మీకు ఇంతకు ముందు వీడియోలో చెప్పుంటా. ప్యాకేజింగ్ చార్జ్ ఐటెమ్ ప్రైస్ కంటే 10% కంటే ఎక్కువ ఉండకూడదు. 10% కంటే తక్కువనే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇది ఒకసారి మీకు మెన్యూ ఓపెన్ చేస్తా. అంటే మీ ప్యాకేజింగ్ చార్జ్ ఒకవేళ రూ. 7, రూ. 8 ఇప్పుడు మీ ఐటెమ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ నేను మా మెన్యూలోకెళ్తున్నా మళ్ళీ ఒకసారి. ఇక్కడ ఆహ్, జ్యూసెస్‌లోకెళ్దాము. ఒక 2 జ్యూసెస్ వెజిటబుల్ జ్యూస్ అనుకుంటా. ఇక్కడ టమాటా జ్యూస్ ఉంది కదా! ఈ టమాటా జ్యూస్ రూ. 89 ఉంది. రూ. 89 ఉంది టమాటా జ్యూస్. సో, ఇక్కడ నేను రూ. 10 ప్యాకేజింగ్ చార్జ్ పెట్టలేను. ఓకేనా? ఈ టమాటో జ్యూస్‌కి నేను రూ. 10 పెట్టలేను. ఐటెమ్ ప్రైస్‌లో 10% కంటే ఎక్కువ పెట్టకూడదు. ఓకేనా? అంటే ఇది రూ. 89 ఉంది. సో, నేను దానికి రూ. 8.9 పైసా కంటే ఎక్కువ పెట్టలేను. సో, రూ. 8 పెట్టుకోవచ్చనమాట. సో, వాడు ఇందాక ఎర్రర్ వచ్చింది కదా! అదదే. మీకు 2 ఐటెమ్స్ ప్రైస్ తక్కువగా ఉంది. రూ. 89 ఉంది మీ ప్రైస్. మీ ప్యాకేజింగ్ ఏమో రూ. 10 ఉంది. సో, దానికి కుదరదు అని చెప్పేసి మనకి ఎర్రర్ వచ్చింది. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇక్కడ యాడ్ చార్జ్‌లోకెళ్ళి ఇక్కడ రూ. 8 పెట్టుకోండి. మీకు 2 ఆప్షన్స్. రూ. 8 అయినా ప్యాకేజింగ్ చార్జ్ పెట్టుకోండి. లేకపోతే రూ. 89 ఉంది కదా! దాన్ని తీసుకుపోయి రూ. 100 చేసేయండి. ఓకేనా? 89ది 100 చేయండి ఆర్ ప్యాకేజింగ్ చార్జ్ రూ. 8 చేయండి. సో, ఇక్కడ రూ. 8 పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఇక్కడ సేవ్ పెట్టేసేయండి. ఐటెమ్స్ ఏంటది? ఒకటి టొమాటో జ్యూస్. అవన్నీ మనము ఇక్కడికెళ్ళి ఇక్కడ చూసుకోవచ్చనమాట. ఒకటి టొమాటో జ్యూస్ ఉంది. రూ. 89. ఇంకొకటి ఏముంది? హ్మ్. ఈ పపాయ బౌల్ ఇవి కదా! ఇప్పుడు 99 ఉన్నాయి. ఇవి కూడా మనకి ఆ ప్యాకేజింగ్ అప్లికేబుల్ ఉండదు. అది కూడా రేట్ చేంజ్ చేయాల్సనమాట. సరే ఇప్పుడొచ్చి ఇది మ్యాప్ చేస్తా. అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు మెన్యూలోకెళ్దాము. ఈ ప్యాకేజింగ్ చార్ట్స్ ఇవి మీరు ఇట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ నేనేం చేస్తా అంటే, ఈ రూ. 15 ఉంది కదా!
ఈ రూ. 15 ఇక్కడ మ్యాప్ చేస్తాం. ఓకేనా? వేటికి పెడదాము ఈ రూ. 15 అంటే బౌల్స్‌కి పెడతాం. బౌల్స్‌కి అండ్ ఇక్కడ కాంబోస్ ఉన్నాయి కదా! కాంబోస్‌కి నేను రూ. 20 పెడతా. బౌల్స్‌కి రూ. 15 పెడుతున్నా. ఇక్కడ చూడండి మళ్ళీ వచ్చింది సేమ్ ఎర్రర్. రూ. 12 ఇగో బౌల్స్ రేట్ తక్కువుంది. కానీ మీ ప్యాకేజింగ్ చార్జ్ ఎక్కువుంది. సో, నువ్వు రూ. 15 పెట్టలేవు అని చెప్పేసి మనకిక్కడ ఎర్రర్ చూపిస్తుంది. సో, ఏం చేస్తా? తీసేసి రూ. 10కెళ్తా. రూ. 10 ఉంది కదా! ఈ రూ. 10లోకెళ్ళేసి ఈ బౌల్స్ మొత్తము సెలెక్ట్ చేసుకుంటా. మొత్తం అన్ని బౌల్స్ సెలెక్ట్ చేసుకొని మ్యాప్. ఇక్కడ ఒక 2 ఐటెమ్స్ మళ్ళీ ఇక్కడ. పపాయ బౌల్, వాటర్ మిలన్ బౌల్ రూ. 99 ఉంది. మీకు కుదరదు అంటుంది. కాకపోతే మనము ఆ పపాయ బౌల్, వాటర్ మిలన్ బౌల్‌కి ప్యాకేజింగ్‌కి దగ్గర దగ్గర రూ. 15 అయితాయి. ఏం చేయలేము ఇంకా. ప్రైస్ పెంచితే ఎవరు తీసుకోడు. ఓకేనా? సో, ఆ రెండిటికి ఏం చేద్దామంటే రూ. 8 ఇద్దాం. ఆ రెండిటికి మనము రూ. 8 ఇద్దాం. ఇక్కడ ఐటెమ్స్‌లోకెళ్ళండి. మీకు ఇక్కడ కనిపిస్తది. గుర్తుంది కదా మనకి. అట్లనే తీసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ బౌల్స్ మనకి 2 బౌల్స్ లేకపోతే ఇండివిడ్యువల్‌గా ఎళ్లి చేసుకుందాం. అది ఈజీ. ఓకేనా? ఈ విధంగా మనము జొమాటోలో ప్యాకేజింగ్ చార్జెస్ పెట్టుకోవచ్చు. ఇండివిడ్యువల్ ఐటెమ్‌లలో ఎలా పెట్టాలో చూద్దాం. ఒకసారి రిఫ్రెష్ చేద్దాము. ఎందుకంటే అక్కడ మనం అప్డేట్ చేసాం కదా! ఇక్కడ కూడా అప్డేట్ అవ్వాలి. ఇక్కడ ఇప్పుడు హ్మ్. పపాయ బౌల్ ఒకటి, వాటర్ మిలన్ బౌల్ ఒకటి. ఈ వాటర్ మిలన్ బౌల్‌కి మనం ఎంత పెట్టాలి? రూ. 8 పెట్టాలి. సో, ఇక్కడ ప్యాకేజింగ్ చార్జ్ ఆప్షన్ ఉంటది. ఇక్కడ ఆప్షన్ ఉంది కదా! దీంట్లోకెళ్ళేసి మనం ఇక్కడ రూ. 8 ఉంది కదా! ఇక్కడ మనం అక్కడ ఏదైతే మనము వాల్యూ ఇస్తామో అంటే ఈ ప్యాకేజింగ్ చార్జ్ అమౌంట్ ఇస్తామో అది ఇక్కడ మనకి చూపిస్తా ఉంటదనమాట. ఎలిజిబుల్ ఒక్కటే మనకి బ్లాక్ కలర్‌లో ఉంటది. మిగతాన్ని రెడ్ రెడ్ వస్తాయి. రూ. 8 పెట్టేసి సేవ్ చేయండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! ప్యాకేజింగ్ చార్జెస్ రూ. 8 సేవ్. డెజర్ట్‌లోకెళ్దాము. 20 పెట్టా కదా! రూ. 20 ఏమైందో చూద్దాం. ఇక్కడ చూడండి ప్యాకేజింగ్ చార్జ్ రూ. 20 అప్లికేబుల్. సేఫ్. అక్కడ నేను మొత్తం కాంబో అంటే మొత్తం అన్నిటికి కలిపి పెట్టాను కదా! ఇక్కడ మనకి అప్లికేబుల్ ఆటోమేటిక్‌గా అయింది. సో, కాంబోస్‌లో ప్రైస్ ఎంత ఉంది చూసుకోండి. అంటే 200 అబోవ్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఒకసారి అక్కడికెళ్తున్నా నేను. ఇక్కడికెళ్ళేసి ఇక్కడ రూ. 20 ఉంది కదా! ఇక్కడికొచ్చేసి నేను కాంబోస్‌కి కూడా రూ. 20 ఓకే. అన్నిటికి కూడా రూ. 20 మ్యాప్ అయింది. ఇట్లా ఈ విధంగా మనము ప్యాకేజింగ్ చార్జ్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకోవచ్చు. ఓకే. సో, ఒకసారి పెట్టుకున్న తర్వాత ఇంకొకసారి మళ్ళీ దాన్ని మార్చుకోవచ్చా? మార్చుకోలేమా అంటే మార్చుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే దీని ప్యాకేజింగ్ చార్జ్ ఎంతుంది? రూ. 10 ఉంది. నేను ఇప్పుడు 12 కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకు ఆల్రెడీ ఫస్ట్ ఇక్కడ లిస్ట్ అయ్యి ఉండాలి. ఓకేనా? ఇక్కడ ఆల్రెడీ మనం ఇక్కడికొచ్చి యాడ్ చార్జ్ అని పెట్టేసి రూ. 12 అని పెడదాము. ఇక్కడ 12 అని పెట్టుకోండి. పెట్టుకుంటే సేవ్ సేవ్. ఇక్కడ సేవ్ అయిపోయింది కదా! ఇక్కడికొస్తాం మళ్ళీ. ఇంకా రిఫ్రెష్ చేద్దాం. మనం ఏ ఐటెమ్ దగ్గర ఉన్నాం? యాపిల్ జ్యూస్. ఇక్కడికొచ్చా కదా! ఇక్కడ ఏముంది? రూ. 10 ఉంది. రూ. 12 చేస్తా. ఇక్కడ 12 వచ్చింది కదా! ఇక్కడ 12 ఉంది చూడండి. ఈ 12 ఇక్కడ సెలెక్ట్ చేస్తా. సేవ్. ఇంతే. ఈ విధంగా మనము ప్యాకేజింగ్ చార్జ్ అనేది యాడ్ చేయొచ్చు. ఓకేనా? యాడ్ చేసిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి అంటే సబ్మిట్ చేంజెస్. ఓకేనా? ఈ చేంజెస్ ఉన్నవి ఖచ్చితంగా సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయకపోతే మీకు అవి ఇక్కడ అప్లికేబుల్ అవ్వవింకా. ఏదో మనం ఇక్కడ ఆడుకొని టైమ్ వేస్ట్ చేసుకొని పోయినట్టే ఉంటది. సో, ఖచ్చితంగా సబ్మిట్ అనేది చేయాలి. ఓకే. మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. మెన్యూలోకి రండి. ఇక్కడ మెన్యూ ఎడిటర్‌లోకెళ్ళండి. రెస్టారెంట్ ఇన్ఫర్మేషన్‌లోకెళ్ళండి. అక్కడ మీకు ప్యాకేజింగ్ చార్జ్ ఆప్షన్ అనేది కనిపిస్తది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఇక్కడేముంది? యాడ్ ఆన్స్ ఉంది. ఈ యాడ్ ఆన్ సెక్షన్ నేను నెక్స్ట్ వీక్ ఆర్ చూద్దాం. మధ్యలోనే ఎప్పుడో చెప్తా. ఓకేనా? ఇది జొమాటోలో అండి. సో, ఈ విధంగా మనం డౌట్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. మనము చూద్దాం. స్విగ్గీకొద్దాము. స్విగ్గీ కూడా నేను ఆల్రెడీ లాగిన్ చేసి పెట్టాను. స్విగ్గీ ఈజీ ఉంటది. డైరెక్ట్‌గా బనానా జ్యూస్ ఎడిట్ చేద్దాం.
ఎడిట్ ఐటమ్ ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ ఇచ్చేయచ్చు. ఓకేనా? ఇక్కడ స్లాబ్ ఉంది. స్లాబ్‌లోకి వెళ్దాం. ఇది ఇంకా నార్మల్ డైరెక్ట్ ఇంకా మీరు ఇక్కడ ఏం చేంజెస్ మీరు చేసేది ఏమి ఉండదు. వాడికి ఒక స్లాబ్ స్విగ్గీ వాడు ఏం చేశాడంటే ఒక స్లాబ్ డిసైడ్ చేసి పెట్టాడు ఆల్రెడీ. ఐటమ్ ప్రైస్ ₹50 టు ₹150 ఉంటే ₹7 అంతకన్నా మీరు ఎక్కువ పెట్టలేరు. 500 అబోవ్ ఉంటే ₹20 అంతే. ఓకేనా? సో, స్విగ్గీలో ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఐటెమ్ లెవెల్ పడుద్దండి. ఒక మీకు బనానా జ్యూస్ ఒక ₹10 ఉంది అనుకోండి. ఒక 4 జ్యూసెస్ పెట్టుకుంటే మీకు ₹30-40 మీకు ప్యాకేజింగ్ పడుద్ది. అంటే ఒక క్యాపింగ్ ఉంటది. ఆ క్యాపింగ్ వరకు పడతది. ₹20 ఉంది కదా! ప్యాకేజింగ్ చార్జ్ అని చెప్పి 10 పెట్టుకుంటే 200 ప్యాకేజింగ్ చార్జ్ పడదు. 40, ఒక 50, ఒక 60 అట్లా ఒక క్యాపింగ్ ఉంటది. ఇందాక మనం జొమాటోలో ₹40 క్యాపింగ్ ఉంది కదా! అదే విధంగా స్విగ్గీలో కూడా క్యాపింగ్ ఉంటది. ఆ క్యాపింగ్ వరకే మనకి ప్యాకేజింగ్ చార్జ్ అనేది పడతది. ఈజీ. స్విగ్గీ ఈజీ ఉంటది. ఓకేనా? సో, ఎలా మళ్ళొకసారి మీకు చూపిస్తా. స్విగ్గీ ఇక్కడికొచ్చిన తర్వాత ఈ స్విగ్గీ అష్యూర్ అండి. సేమ్ హైపర్ పేర్ చెప్పా కదా! దాని లాంటిదనమాట. ఇది ఏదో ఆఫర్ నడుస్తుంది. ₹1000 ఆఫ్ వస్తుంది. స్విగ్గీలో స్విగ్గీ అష్యూర్ యాప్ ఉంటది. ప్లే స్టోర్ డౌన్‌లోడ్ చేసుకోండి. ₹3000 సామాను మీరు పెట్టుకుంటే మీకు ₹1000 డిస్కౌంట్ వస్తది. మీకు ₹2000 సామాను వచ్చేస్తాయి. నెక్స్ట్ డే మార్నింగ్ డెలివరీ అయిపోద్ది. ఓకేనా? మనది ఆల్రెడీ నడుస్తుంది. రేపు పొద్దున వస్తది ఆర్డర్. ఏమైనా పెట్టుకోవచ్చు. మీ హౌస్ హోల్డ్ అయినా పెట్టుకోండి, షాప్ పర్పస్ అయినా పెట్టుకోండి, మీ ప్యాకేజింగ్ అయినా పెట్టుకోండి, ఏమైనా పెట్టుకోండి. కాకపోతే స్టార్టింగ్ సెటప్ ఉంటది. ఆ సెటప్‌లో మీరు సరే ఈ అష్యూర్ టాపిక్ తర్వాత ఫస్ట్ అయితే ప్యాకేజింగ్ చూద్దాం. సో, ఇక్కడ మళ్ళీ ఇంకొకటి చూద్దాము. ఫ్రూట్ బౌల్స్‌లోకి వెళ్తున్నా. ఇక్కడ ఒక్కసారి వాటర్ మెలన్ బౌల్‌కి వెళ్దాము. నేను ఇక్కడ ప్యాకింగ్ చార్జ్ చూద్దాం. పెట్టలేదా? ఇక్కడ కూడా ₹7 ఉంది. అదే ఒకవేళ నేను ఇక్కడ ₹100 పెట్టుంటే ఇక్కడ నేను ₹10 దాకా పెట్టుకోవచ్చు. అంతేనా? ఇక్కడ ₹10 లేదు ₹7 150 కూడా 7 ఉంది. సో, అలా ఉంటది. ఓకేనా? సో, ఈ విధంగా మీరు ప్యాకేజింగ్ చార్జెస్ అనేవి పెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటి అంటే స్విగ్గీ, జొమాటో మీరు ఒకటి కాషియస్‌గా ఉండండి. గ్రోత్. ఈ గ్రోత్ సెక్షన్‌లో ఏమవుతుంది అంటే వీళ్ళు మనకి యాడ్స్ ఎందుకు పెడతారో అర్థం కాదు. ఓకేనా? ఇక్కడ ఒకసారి ట్రాక్ చేద్దాము. ఇది చూడండి పాస్ట్ నిన్ననే చూసాను నేను ఇవి. ఈ 3 యాడ్స్ నేను పెట్టలేదు. అసలు ఇవేమి నేను పెట్టలేదు. వాడే పెట్టుకుంటాడు. ఎక్కడైతే పే ఔట్ వస్తదో అప్పుడు పే ఔట్‌లోకెళ్ళి పైసలు పోతా ఉంటాయి. మనకు అర్థం కాదు పైసలు ఎటు పోతున్నాయని. ఈ మధ్యలో టోయింగ్ అన్నట్టు కొత్తగా వచ్చింది మీకు ఆల్రెడీ చెప్పా కదా! ఆ టోయింగ్ అని చెప్పేసి ఆ టోయింగ్‌లో వాడు యాడ్ రన్ చేస్తున్నాడు. అది మనకి ఎక్కడ కనిపించదు. దానికి పైసలు కట్ అయిపోతాయి. నార్మల్ స్విగ్గీకి యాడ్‌లు పెడతా ఉంటాడు. అయి కట్ అయిపోతాయి. అసలు మొత్తం కట్ అయిపోతా ఉంటాయి. మీరు డైలీ మార్నింగ్ లేసి ఫస్ట్ స్విగ్గీ ఓపెన్ చేసి అడ్వర్టైజ్‌మెంట్ సెక్షన్‌లోకెళ్ళి ట్రాక్‌లోకెళ్ళి అసలు అడ్వర్టైజ్‌మెంట్స్ ఉన్నాయా? లేవా? ఉంది అంటే ఎమ్మటే స్టాప్ కొట్టండి. స్టాప్ కొట్టండి. ఇది ఎవరు పెడుతున్నారు అంటే మీ మేనేజర్ ఉంటాడు ఒకడు మీకు. ఆ మేనేజర్ పెడుతుంటాడు. సేమ్ ఇదే విధంగా జొమాటోలో ఏమవుతదంటే ఆఫర్స్. వీళ్ళు ఆఫర్‌లో అది స్మార్ట్ ప్రోమోస్ అని చెప్పి తీసుకొచ్చి ఆ మేనేజర్ వాళ్ళు ఎందుకు పెడతారో అర్థం కాదు. ఆ ప్రోమోస్ అనేవి నడిపిస్తా ఉంటారు. మనము పెట్టినా పెట్టకుండా అవి నడుస్తూనే ఉంటాయి. మన దాంట్లో కట్ చేస్తా ఉంటాడు. ఓకేనా? సో, మార్నింగ్ లేవండి. జొమాటో ఓపెన్ చేయండి. ఆఫర్ సెక్షన్‌లోకెళ్ళండి. స్మార్ట్ ప్రోమోస్ ఉంటే తీసేయండి. ఓకేనా? స్విగ్గీలోకెళ్ళండి. యాడ్స్‌లోకెళ్ళండి. యాడ్స్ ఉంటే తీసేయండి. ఈ 2 పనులు మీరు డైలీ చేయండి. ఎందుకంటే లేదా మీకొచ్చేది వాళ్ళకే ఎళ్ళిపోతా ఉంటే వాళ్ళే తింటా ఉంటారు. సో, ఇక్కడ మీరు స్విగ్గీలో జొమాటోలో ఇక్కడ ఆల్రెడీ మనకి నడుస్తుంది యాడ్. ఇది నేనే పెట్టా. వేరే ఆప్షన్ లేదు మనకి. జొమాటో కొత్త అవుట్‌లెట్‌లకి ఏంటంటే వేరే అసలు ఆప్షనే లేదు. స్మార్ట్ ప్రోమోసే తీసుకోవాలి. కాకపోతే పర్సెంటేజ్ మాత్రము మనము 5% నుంచి స్టార్ట్ అవుద్ది. మీకిగ తీసుకోవాలి అనుకుంటే 5% తీసుకోండి. అంతకంటే ఎక్కువ పోకండి. 5-7 తీసుకోండి. అంతకంటే ఎక్కువ పోకండి. స్మార్ట్ ప్రోమోస్ యాక్చువల్‌గా మంచిది. చాలా డిస్కౌంట్ వస్తది కస్టమర్‌కి. కాకపోతే మనకే కొంచెం అటు ఇటు ఉంటది. ఆ 7% వరకు మీరు 30% దాకా పెట్టుకోవచ్చు. ఓకేనా? కాకపోతే కొత్త రెస్టారెంట్స్‌కి అయితే 15 దాకా గుంజుతాడు. 15 మినిమమ్ అంటాడు. పాత వాళ్ళకైతే 5 నుంచి స్టార్ట్ ఉంది. సో, దాన్ని బట్టి మీరు ఎంత పర్సెంట్ పెట్టుకోవాలనేది చూసుకొని పెట్టుకోండి. ఇది ఆఫర్స్ గాని, అడ్వర్టైజ్‌మెంట్స్ గాని. ఇది జొమాటోలో. ఇంక స్విగ్గీ అయితే వేస్ట్ అండి. మీరు పెట్టుకోకండి. ఆఫర్ పెట్టుకోకండి. అడ్వర్టైజ్‌మెంట్ పెట్టుకోకండి. ఆఫర్స్ చూడండి. ఈ డిస్కౌంట్స్ కొంచెం మంచి డిస్కౌంట్స్ ఉంటాయి అప్పుడప్పుడు. ఇదే బేసిక్ డిస్కౌంట్ ఒక్కటి సెటప్ చేసుకోండి. ఇది ₹80 ఇది ఉంది కదా! ఇదేది? ఇది కాదు పర్సెంటేజ్ డిస్కౌంట్‌లో 20% ఆఫ్ అది ఇది ఉంటది. అదే మీరు పెట్టుకోండి. అప్ టు 80 అది పెట్టుకోండి సరిపోతది.
ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మనము యాడ్ ఆన్స్ ఎలా చేయాలనేది చూద్దాము. అది కూడా నెక్స్ట్ తొందరగానే వస్తది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థాంక్ యూ. జై హింద్. బై.